సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హారతి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీ అందరూ ఆ స్వామి వారి ఆశీర్వాదం మీ అందరికీ కలగాలని ఈ వీడియో అయితే మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడైనా సరే ఇంట్లో బాగా చికాకులు కనుక ఉంటే అది నెగిటివ్ వైబ్రేషన్ వల్ల ఇంట్లో చికాకులు అయితే అవుతూ ఉంటుంది. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎవరికైనా సరే ఇంట్లో చికాకు అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దైవ దర్శనం అనేది చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనం అయితే కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మా ఇంట్లో బాగా చికాకు అట్లా అనిపించినా కూడా నేను గుడికి అయితే వచ్చేస్తాను. గుడికి రావడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్ అయితే కలుగుతూ ఉంటుంది. మీరు ఒకసారి అలా వెళ్తూ ఉండండి, మీకే ఆ రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామివారి పాదాలు అయితే తాగాను, పూజారి గారి పాదాలు తాకిన తర్వాత నాకైతే పూలు పండ్లు ఇలా అయితే స్వామివారి ఆశీర్వాదం వల్ల నాకు ఇలా కలిగింది. ఈ విధంగా మేమైతే రోజు గుడికి మంగళవారం వస్తే ఈ విధంగా అయితే వస్తూ ఉంటాము. వీలైనప్పుడు మీరు కూడా వెళ్ళండి. ఆ అనుభవం